జనవరి 21 నుంచి 27 వరకు వార ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో కాసంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులు కళ్ళెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేయడం జరుగుతుంది. ఉద్యోగం మారడం కానీ ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం కానీ జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తదుపరి వృషభం. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినడం, 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కాసింత మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నాల్లో చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీ ఉండద్దు. ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి మిథునం. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పుణ్య కార్యాలయాల మీద ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యానే కాకుండా సామాజికంగా కూడా సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి కర్కాటకం. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అంది వస్తాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సతీమణితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి సింహం. వారమంతా బాగా అనుకూలంగా ఆశించిన విధంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారంలో అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు.
వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలకు ముగింపు పలుకుతారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. తదుపరి తులారాశి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. సరైన ప్రయత్నాలు నిర్ణయాలతో ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయితే తప్పకుండా కొన్ని శుభ ఫలితాలు కూడా అనుభవానికి వస్తాయి. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన బంధువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో స్నేహ బంధాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. కుటుంబ సమేతంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. 1-2 శుభవార్తలు వింటారు. ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ అనవసరపు ఖర్చులతో ఇబ్బందులు పడతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి మకరం. ముఖ్యమైన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రభావం పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. కొన్ని ప్రయత్నాలతో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభించవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహమిస్తాయి. తదుపరి కుంభం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. సమయం కాసింత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. మీరు శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి మీనం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వహిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యవహారాల్లో కూడా అంచనాలకు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికి హామీలు ఉండొద్దు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి.